అందరికీ నమస్కారం। ఈరోజు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి మీటింగ్లో ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం గురించి చాలా విషయాలు మాట్లాడారు। అసలు ఆమె ఉపన్యాసం చూసిన తర్వాత మాకు గురువింద గింజ సామెత గుర్తొస్తా ఉండేది। కవిత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆమెనే మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైనట్టుగా, వాళ్ళ కుటుంబం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేనట్టుగా, వాళ్ళ కుటుంబంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, అసలు తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపే వాళ్ళ ద్వారా వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు। ఎక్కడున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీరు ఎక్కడున్నారో, మీ స్థాయి ఏందో, మీ చరిత్ర ఏందో ఫస్ట్ మీరు గుర్తు తెచ్చుకోండి। తెలంగాణ రాష్ట్రం కోసం తొలి విడత ఉద్యమంలో అయితేంది, మలి విడత ఉద్యమంలో అయితేంది, అనేక మంది విద్యార్థులు అసువులు బాస్తే వారి యొక్క త్యాగాల మీద, వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఇవాళ భోగాలు అనుభవిస్తున్నది నీ కుటుంబం। మీరు తెలంగాణ గురించి పదే పదే తెలంగాణకి ఏదో చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు। ఇవాళ ఇంత చిత్తశుద్ధితోని బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇస్తున్న నువ్వు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను వెళ్ళి కనీసం ఒక్కసారైనా పరామర్శ చేశారు? మీరు వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్నారు? తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తున్నటువంటిది గౌరవ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। అంతేకాకుండా మీరు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీ నాన్నగారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కన్నా ముందే ఈ రాష్ట్రంలో ఒక తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం దాల్చుకున్నది। ఆ విగ్రహాలు ప్రతిష్టాపన కూడా జరిగినాయి। తెలంగాణ రాష్ట్రంలో ఈ తల్లి ఏ విధంగా ఉండాలనేది అనేక మంది విద్యార్థులు, అనేక మంది మేధావులు, అనేక మంది ఉద్యమకారులు ఒక తెలంగాణ తల్లికి, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక శ్రామిక మహిళ రూపాన్ని ఖరారు చేయడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయము ఈ ప్రాంతంలో ఉన్నది। ఈ ప్రాంతంలో భుజ కిరీటాలు పెట్టుకొని, నగలేసుకొని కవితలాగా ఉండే విగ్రహం ఈ రాష్ట్రంలో లేదు। ఇవాళ మీకు కోపం వస్తుంది ఎందుకనంటే, మాకు బాధ అనిపిస్తా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు శ్రామిక మహిళ రూపాన్ని మీరు అవమానిస్తా ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర తల్లి విగ్రహం అంటే, శ్రామిక మహిళ రూపంలో ఉన్న విగ్రహం అంటే మీకు చులకనగా కనిపిస్తా ఉన్నదా? కవిత రూపంలో ఉన్న విగ్రహం కావాలని చెప్పేసి మీరు కొట్లాడుతా ఉన్నారా? మేం బాజప్తా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద నెలకొల్పిన విగ్రహాలన్నీ కూడా కవిత రూపంలో ఉన్న విగ్రహాలే। కవిత రూపంలో ఉన్నటువంటి విగ్రహాలనే తెలంగాణ తల్లి విగ్రహాలుగా మార్చి ఆ రోజు ప్రజల మీదకి బలవంతంగా రుద్దబడ్డాయి। అది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు ఒప్పుకోలేదు। మీకు మీరుగా 4 గోడల మధ్యలో కూర్చొని ఏర్పాటు చేసుకున్న విగ్రహాలు అవి తెలంగాణ తల్లి విగ్రహాలు। కానీ వాళ్ళ బాజాప్తాగా అనేక మంది విప్లవకారులు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మేధావులు, అనేక మంది జర్నలిస్టులు, అనేక మంది యువకులు, అనేక మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలిసి ఒక రూపం ఇస్తే ఆ రూపం వచ్చిందే సగటు తెలంగాణ శ్రామిక మహిళ రూపం। అదే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం। మీరు కాకపోతే తెలుసుకోండి, అంతకుముందు అమ్మ కవితమ్మ గారు మీరు ఉద్యమంలో లేరు కాబట్టి మీకు తెలియదు, పాత చరిత్ర మీకు తెలియదు। ఇక బతుకమ్మ గురించి మాట్లాడుతా ఉన్నావు, ఏదో ఈ రాష్ట్రంలో బతుకమ్మకు మొత్తమే మీరే ఆజ్యమైనట్టుగా, మీరే బతుకమ్మ తీసుకొచ్చినట్టుగా, మీరు చేయబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బతుకమ్మ ఆడినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నావు। ఎక్కడి నుంచి వచ్చినావమ్మా నువ్వు? మీరు కదా తెలంగాణ గడీల ముంగట మహిళల్ని బతుకమ్మలాడిచ్చింది మీరు కదా, మేము మర్చిపోయినాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో అనేక మంది శ్రామిక మహిళలు అవమానపడ్డది మీ గడీల ముందట కదా। మాకు తెలుసు బతుకమ్మ అంటే గౌరవం ఉంది, బతుకమ్మ అంటే ఒక దేవతగా కొలుస్తాం మేము, మీలాగా కాదు, మీలాగా రాజకీయ అవసరాల కోసం మేము వాడుకోలేదు। మీరు చూపించారు, చాలా వీడియోలు చూపిస్తా ఉన్నారు, నాటి ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే ఈ రోజు ప్రియాంక గాంధీ వరకు బతుకమ్మను ఎత్తుకున్నారని చెప్పేసి। మాకు బతుకమ్మ అంటే గౌరవం ఉంది కాబట్టి మేము పండగను పండగలాగా చూస్తాం।
మీలాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైన తర్వాత రాజకీయ అవసరాల కోసం అమెరికా నుంచి తెలంగాణకు వచ్చి బతుకమ్మ నెత్తిన పెట్టుకొని బతుకమ్మ నాది అని చెప్పేసి బతుకమ్మ వేషాధారణలో నువ్వు తిరిగినావు. బతుకమ్మను కూడా మీరు గడిలో బందిని చేసిన పరిస్థితి మీరు తీసుకొచ్చారు. అందుకే ఇవాళ ఇంకేదో చెప్తా ఉన్నారు ఈమె గారు, గాంధీ విగ్రహము, అంబేద్కర్ విగ్రహము, నేతాజీ విగ్రహము, ఇలాంటి విగ్రహాలన్నిటికి కూడా ఎక్కడ కూడా జీవోలు తీసుకురాలేదు. వాళ్ళ విగ్రహాలకు ఎక్కడ కూడా ప్రభుత్వము ఇది చేయలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాత్రమే ఒక జీవోని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి, రేపు మారిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి. గాంధీ విగ్రహాన్ని ఎవరు చేంజ్ చేయలేరు ఈ రాష్ట్రంలో, నేతాజీ విగ్రహాన్ని ఎవరు చేంజ్ చేయలేరు, అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏర్పాటు అయినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పడేసి మీరు మీ రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రజల మీద రుద్దినారు. అందుకే ఇవాళ సగటు నేను అందుకే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, శ్రామికులు, ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి కుటుంబాలు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినటువంటి మేధావులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ ఆమోదంతోనే ఇవాళ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది, మీరేదో మాట్లాడుతూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం లేరు. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తేనే ఉద్యమకారుల? తెలంగాణ రాష్ట్ర సమితిలో గులాబీ జెండా వేసుకుంటేనే మీరు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులను గుర్తుపెట్టుకున్నట్టయితే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేశారు, తెలంగాణ కోసం పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కావాలని, తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకునే దానిలో ఉన్నారు. మీరు పదే పదే మాట్లాడతారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తుపాకీ